ఎప్పటికీ అది కాదు. మీరు దానికి చిన్నగా హాస్యరసాన్ని బాగా పోషించి హాస్యం ఉంటే కడుపు మూసుకుంటే నండు సుబ్బారావు గారి గవర్ లేరు అంత మంచి పేరు రేడియో నాటకాలు చెవి నాటకాలు ముఖ్యంగా పట్టుకొచ్చారు. దానికి ఇప్పటికీ అందరూ గుర్తించుకుంటారు. అటువంటి నాటకంలో మీరు గణపతి పాత్ర ఈనాటి వరకు ప్రతి ఇంట తెలుగువాడి ఇంట్లో పెట్టి ఇక్కడ విదేశాలు కూడా మీకు అంత మంచి నాటకాన్ని మీకు మంచి ఎదురు సృష్టించారు. అలాగే తక్కువలో కాశీ పెట్టి మీకు మంచి మంచి పాత్రలు వేశారు. వీటన్నిటికీ మీరు చేసిన ఆ కృషి అసలు క్యారెక్టర్ స్వభావంతో బాగా తెలుసుకోవడానికి ఆ క్యారెక్టర్ వాడు ఇలా ఉంటాడు అని మనసులో దాని ప్రకారం వాడు పిచ్చేదో గణపతి మూఢుడు దబాయించేవాడు వాడు ఏమి చేసి అది మనసులో పెట్టుకుని ఆ క్యారెక్టర్ తీసుకునేవాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే భార్య తెలియనటువంటి భర్త అనేటువంటి వేషాలంటే నాకు ఇష్టం. అది తర్వాత ప్రతి ఫ్యామిలీలోనూ భార్యాభర్తల మధ్య రాష్ట్ర కూర్చో సరాగాలు అనేది ఏమన్నా కోపడండి మళ్ళీ గొడవడం అనేది ఉంటుండే కదా. అది మనసులో పెట్టుకుని అలాగా కష్టపడి ఆ డైలాగ్స్ ని మనసులో పెట్టుకుని నేను మామూలుగా కొన్ని నాటకాలు వచ్చాను. ఏమిటంటే ఒక బేరం ఒకటి అది ఒకటి ఇంకా 300 ఒకటి ఇంకా ఇటువంటి చాలా నాటకాలు వచ్చారు. ఆ నాటకాలను కూడా ప్రతివాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుభవించినటువంటి డైలాగ్లు అవి రావటం అది బాగా పేరు లేకపోవడం కూడా నాకు మంచి పేరు. రికార్డింగ్ అప్పుడు ఒకవేళ ఆర్టిస్ట్ తప్పు చెప్పేవాడు, తప్పు చెప్తే రామ్మోహన్ చెప్పాలని చెప్పి వాడికి కావాల్సిన విధంగా మళ్ళీ ఆర్టిస్ట్ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా రికార్డే. తర్వాత మ్యూజిక్ మీద ఆ తప్పులన్నీ తీసేసి ఉప్పులన్నీ ఒకటి చేసేవాడు. ఓ చోటు చేసిందా దాని వెనకాల అడ్వైట్ చేసుకునేవాడు. ఇట్లా చాలా పని ఉంటుంది. ఓసారి ఏం జరిగింది, అంతా తీశాడు, ఫైనల్ కాపీ కూడా తయారు చేశాడు. పొరపాటున కాపీ చేయడానికి ఇచ్చాడు, ఆ ఫైనల్ కాపీ అందించాడు. అంతేతే 2 రోజులు 3 రోజులు పడ్డ కష్టం అంతా కూడా యాక్చువల్ గా ఏడవడం మొదలెట్టాడు. ఇద్దరు పోతే మళ్ళీ చేసుకుంటాం కదా, ఇద్దరు నా విద్యార్థి గీత నేను ఎందుకు చేశాను నాలో కాదు. ఇంకో విషయం కూడా రామోహనం ఓ చిన్న విషయం చెప్పి కళనీళ్ళు వస్తాయి. ఒక నాటకం ఉంది, అది రేపు ప్రాక్టీస్ కావాలి. రేపు ప్రాక్టీస్ కావాలంటే ఇక్కడే కూర్చున్నాడు. పరిస్థితి ఏంటి, అవార్డు వాళ్ళ అబ్బాయికి శుద్ధిగా ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళి తాటకి వెళ్ళి పంపిణీ తీసుకురాగానే వాళ్ళ ఆవిడ కడిగే చెప్పింది. మళ్ళీ వచ్చి తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. వచ్చేసి పొద్దుంచి సాయంకాలం దాకా ఈ ప్రొడక్షన్ లో కూర్చున్నాడు. ఫైనల్ టైం తయారైంది, ఇంటి పెడుతున్నాడు. ఇలాంటి శవాన్ని తీసుకున్నాడు. అప్పుడు నిజంగా వాళ్ళు నేను ఎంత ఇచ్చామో చెప్పలేదు. ఏమిరా పిల్లలు ఎందుకు ఇద్దామంటే ఇది రేపు ప్రార్థన దాన్ని వచ్చాను ఇంటర్వ్యూకి పంపవుతుంది అని చెప్పి ఆ డ్యూటీ డ్రామా ప్రొడక్షన్ తన యొక్క విధి అంటే అంత భగవంతుగా చేయవాడు. నన్ను తమ్ముడు ఎవరు సుబ్బనాలు ఇచ్చేవాడు. నాకు మా చచ్చిపోయిన అన్నయ్య కూడా నన్ను సుబ్బనాలు ఇచ్చేవాడు. వీడు సుబ్బనాలు పిల్లలు నాకు మా అన్నయ్య నాకు వచ్చేవాడు. ఏదైనా వచ్చినా అదే సుబ్బనట్టే సుబ్బనట్టే. తర్వాత ఈ మెషిన్ వర్క్ కూడా మేము బాగా కష్టపడి చేస్తున్నాం. ప్రతిభ ఈ లేడీస్ కూడా చేయమన్నారు కానీ వాళ్ళకి అనుకూలంగా లేకుండా వాళ్ళు ఇట్లా కష్టపడి వచ్చేయటం కూడా ఇది వచ్చింది. వస్తే ఒకసారి శ్రీగోపాలు భగవాన్ చెప్పేసిన ఒకటి విక్రాంత గీర్చిద్దామని ఒకటి రూపాయలు ఇచ్చింది. ఆ విక్రాంత గీర్చిద్దానికి కర్ణాటక 4 ఏళ్ళు చెప్పారు. దాంట్లో ఏపీ ఆనందం వేషం ఇచ్చాడు. తెలిసి 4 వేషం అతని చేత చేయించి చివరికి అతన్ని చేయడానికి బాబో చెప్పి పడుతున్నాడు. అయినా సరే కూర్చోబెట్టి చేయించాం. అది శ్రీగోపాల్ రాసింది. చేయించింది నేను శ్రీరామాను. శ్రీగోపాల్ కళలు చూస్తున్నాడు. బాబోయ్ మీకు బాబు నేర్పించాడు. దానికి ఆల్ ఇండియా మొత్తం శ్రీరామ్ అట్లాగే భగవాన్ ఈ విధంగా ప్రొడ్యూస్ చేసి తిరిగి అక్కడ స్టేజ్కి పోయాం. ఇగో ఈ ఫోటో చూడండి, ఇవేమో ఐకే కృష్ణారావు గారు, తర్వాత ఏమో శుక్లా గారు ఇచ్చినటువంటి ఫోటోలు. ఈ ఫోటో ఇది ఐకే కృష్ణారావు గారు డైరెక్ట్ చేశారు. తర్వాత ఇది శుక్లా గారు ఇట్లాగా అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి. తర్వాత ఇగో ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డ్స్. ఇప్పుడు ఆ రాత్రి ఈ విక్రాంత గిరిచిత్రం డ్రామాకి లింగరాజ్ గారు మన స్టాఫ్ లో పనిచేస్తుండేవారు.
ఆయన బేబీ ఈయన విన్నది ఆయన వాళ్ళిద్దరినీ ఆ రోజున ఏం బాధ పెట్టావో చెప్పడం లేదు. పాపం అంత బాధపడ్డది. మంచి ప్రొడక్షన్ బాగా వచ్చింది. వాళ్ళు కూడా దాన్ని సంతోషించారు. మంచి ప్రొడక్షన్ ఆ విధంగా జరిగిందన్నమాట. రేడియో నాటకానికి ఆడిషన్ జరుగుతుండేది. అది వచ్చిన టమాటాగా ఉండేది అన్నమాట ఇంట్లో కూడా. ఇప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు ఒక ఆయన ఇచ్చాడు ఆడిషన్, దాంట్లో ఈ కొరకే నేను అని చెప్పేసి ఒక డైలాగ్ కాగితం పెట్టాడు. పెట్టేసి వైద్యుడికి వచ్చి నీ కొరకాయ అన్నాడు. ఇంకా నీ కొరకాయ తర్వాత అవునవును అనేది 5-6 నిమిషాలుగా చెప్పాలి. వాళ్ళు తెలియక ఏం చెప్పేవాళ్ళు అంటే టమాటా అవునవును 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 కరెక్ట్ మొత్తం ఇచ్చేవాడు. ఆ ఫీలింగ్ మాత్రం దాంట్లో కనిపించేది కాదు. అటువంటి వచ్చినప్పుడు ఒక ఆయన జర్నీ ఒకటే నేను ఎంత తప్పించుకుంటూ నీకు ఏం తెలుసు చదువుతో కాబట్టి ఆ మైక్ మీద నాకు వాడిని మైక్ అనేవాడు. అంటే గుండెలు ఇలా ఉండేస్తూ ఉంటాను. ఆ మైక్ మీద చేయి పెట్టి నీ కొరకే నేను ఎంత తప్పించుకుంటున్నాను కరకర వినిపిస్తాను. వాళ్ళు తగ్గిపోతారు. మాటలు జరుగుతుంది. మొత్తం మీద నాటకాలు పనిగా ఎంతో. ఇప్పుడు రేడియో నాటకాలు వచ్చేప్పటికి ఇప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గింది. కానీ అంటే ఆర్టిస్టులు పూర్వం హేమాహేమీలు ఉండేవారు. ఇప్పుడు సినిమా నిర్మల, తర్వాత డివి నరసరాజు గారు, తర్వాత రామచంద్ర కాశీప, రావణపుత్రుడు గారు, తర్వాత ఏమో ఇప్పుడు మురళీమోహన్, సంజార, తర్వాత మిక్కిలి రాధాకృష్ణమూర్తి, తర్వాత హేమలత, వీళ్ళంతా కూడా మన ఆర్టిస్టులే. తర్వాత పొండరీకాశయ్య గారు. తర్వాత అప్పుడు రికార్డింగ్ ఉండేది కదా, లైవ్ అంటారు. లైవ్ నాటకాల్లో రాత్రి 9-10 దాకా కూర్చోబెట్టేవాడు. కూర్చోబెట్టి అప్పుడు రికార్డ్ చేసేవాడు. తర్వాత మూగోపాల అని చెప్పేసి కార్టూన్ వెంకటేశ్వరరావు రాసిన నాటకం. దానికి మిక్కిలి రాధాకృష్ణమూర్తి, హేమలత, నేను ఇంకా కొంతమంది నేను వేయడానికి 3. ఈ 3 విశాఖరావు గారు, కార్టూన్ వెంకటేశ్వరరావు, కింద లక్ష్మీకాంతం గారు, వీళ్ళంతా దగ్గర కూర్చొని కుర్చీలో కూర్చొని దగ్గరేమో మళ్ళీ కింద వాళ్ళ నుంచి చాలా గౌరవం ఉండేది. బాలాజీ కథరావుకి, తర్వాత ఆరోగ్యానికి, సూర్యరామచారి, వీళ్ళకి ఆ ప్రోగ్రామ్ చూసి ఆఫీసులు అయినప్పటికీ వాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు. విశాఖరావు గారికి, తర్వాత కార్టూన్ వెంకటేశ్వరరావు, వాళ్ళు అక్కడ కూర్చుని పెట్టి డైలాగు చెప్పి వినిపించి అప్పుడు వాళ్ళు ఆ రాత్రి లైవ్ బ్రాడ్కాస్ట్ చేశారు. అట్లాగే విశ్వాస రాసినటువంటి 1000 పడవలు కూడా మేము పార్టిసిపేట్ చేసి పాట విశ్వాస దగ్గర కూర్చుని ప్రతి డైలాగు ఎట్లా చెప్పాలి, ఎట్లా చేయాలి, అటువంటి మహానుభావుల దగ్గర పనిచేసాం కాబట్టి ఇది మాకు సంతోషంగా ఉంటుంది. కొంత ఇచ్చేట్టు వాళ్ళ దగ్గర పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగా వాళ్ళ సిస్టంలో మేము పనిచేసాం కాబట్టి మాకు కొంచెం మంచి పేరు రావడానికి కానీ, కొంచెం విద్య రావడానికి కానీ, నాటకాలు ఏంటో రేడియో నాటకాలు ఏంటో రేడియో నాటకాలు ఎందుకని పేరు చేస్తున్నారు అంటే రేడియో నాటకానికి రేడియో నాటకానికి రంగస్థల నాటకానికి రేడియో నాటకానికి తేడా ఉంది. రంగస్థల నాటకం ఏంటంటే ఒరే నేను ఈ పని చేస్తున్నా అని చెప్పేసి చెప్తారు. ఒరే రామం నాకు ఒక ఓటుగా వాడు పెద్ద ఆఫీసర్ని చేద్దామని బియ్యం ఇచ్చాను. వాడికి ఉద్యోగం జరగదు. ఈ రోజు నిత్యం వస్తున్నాడు అని ఎంత మాట్లాడుతాను రామం. ఆ 5 పిచ్చిలో మాట్లాడితేనే కానీ రంగస్థలం మీద ఎట్లాగా రంగస్థల నాటకం ఇచ్చారు కాబట్టి ఇది ఒక ట్రిప్ చేస్తాను. ఆ రేడియో ఏం చేయాలి రామం వాడి బియ్య వరకు చూపించారు. కానీ వాడికి ఉద్యోగం దొరకలేదు. ఎంత బాధపడతాం ఈ మాటలు చెప్పుకుంటేనే కానీ రేడియో పడేవాళ్ళు. ఆ రంగస్థలానికి ఈ రేడియోకి ఏమంటారా అది నటుడు బాగా ఇప్పుడు ఎట్లా రంగస్థల నాటకం విషయం కాబట్టి రంగస్థల నాటకాలు మీకు ఇంతకుముందు బాగా వేశారు కదా. మంచి తాగు మీరు వేసిన మంచి నాటకాలు చెప్తూ అసలు మీ ఇన్స్పిరేషన్ తోనే మన విజయవాడ కేంద్రంలో తెలుసు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకంటే విజయవాడ స్టేషన్ ఉన్న ప్రత్యేక ఏంటంటే అందరూ పేపర్స్ కానీ అనౌన్స్ కానీ వాళ్ళంతా అందరూ చేయనట్లు ఆ అదృష్టం మళ్ళీ ఇంకో కేంద్రానికి లేదు. కాబట్టి రాష్ట్ర బట్టి మనం ఒక అసోసియేషన్ గురించి మాట్లాడాలి. అయితే ఈ ఆర్టిస్ట్ గురించి ఇంకా పద్ధతి చెప్పుకునే ముందు
మీ గత రంగస్థలం మీతో నటించిన నేను మొట్టమొదటి రేడియోకి రాకపోవడం ఇందాక చెప్పాను. ఊరికి వచ్చేవాడు చిన్నప్పుడు. తర్వాత ఆత్రేయ గారు రాసినటువంటి ఎన్జిఓ కూడా వచ్చేవాడు. తర్వాత పెద్దవాడితో నాకు కొంచెం కాంటాక్ట్ ఏర్పడింది ఈ రేడియో వల్ల. అప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ అని చెప్పేసి నేను కూడా తయారీ విద్యార్థులు పెద్ద పెద్దవాళ్ళతో కూడా ఇన్స్పెక్టర్ జనరల్ పెట్టి దాంట్లో నేను పోస్ట్ మాస్టర్ వేసాను. ఒక విచారాంధ్ర ఏసీ గారు వచ్చి నాటకానికి అంతర్గతి కూడా పోస్ట్ మాస్టర్ ప్రాణం పొందారండి అని చెప్పేసి ఆయన చెప్పారు. చాలా బాగా వచ్చేది ఇన్స్పెక్టర్ జనరల్. అది చాలా నాటకాలు ఇచ్చాము. తర్వాత నిర్మల కృష్ణరావు, కేవీ శర్మ, తర్వాత మూర్తి, వెంపటి కృష్ణమూర్తి అని చెప్పేసి మా స్నేహితులు వాడు, మేము పొట్టి ప్రసాద్, మేమంతా ఒక గ్రూప్ ఏర్పడి బెల్లంకొండ రామదాస్ గారి చేత పునర్జన్మ రాయించి ప్రత్యేకంగా ఆ నాటకాన్ని చాలా చూసాం, పరిస్థితుల్లో కూడా చూసాం. ఈ విధంగా ఆ చేసిన నాటకాల అనుభవం బాగా ఉండేది అనమాట. ఆవిడ తర్వాత రేడియోలు చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇతర స్టేషన్ లో లేనిది మన బెజవాడ స్టేషన్ లో ఉన్నది ఒకటి చూడం. బెజవాడ స్టేషన్ లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అంతా కూడా ఒక కన్న తల్లి బిడ్డలు అనేటటువంటి అట్మాస్ఫియర్, అనురాగం, ఆప్యాయత ఉండేది. ఇతర స్టేషన్ లో లేదు. ఇక్కడ మటుకు బాగా ఉండేది. ఈ అన్నదమ్ముల కలయికలో ఆర్టిస్ట్ స్టేషన్ ఏర్పడుతుని వరులు కావాలి. తర్వాత అది అయితే చెప్పింది. తర్వాతనేమో కోటగంజలో చెప్పిందా, బ్రహ్మాండంగా తర్వాత ఇంకా చాలా చాలా నాటకాలు చాలా ఎరుకలు క్రీజ్ వచ్చింది రచనలో. ఆ నాటకం చాలా చదువుతుంది. ఒకసారి గుంటూరులో వేశారు. వేస్తే ఒక టొబాకో ఆఫీసర్ చాలా పెద్ద ఆఫీసర్ ఆయన వచ్చి కూర్చున్నాడు. స్టేషన్ పక్కన కూర్చున్నాడు. ఈ నాటకం వచ్చిన తర్వాత ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. నాటకంలో అంతా వెళ్ళిపోతున్నారు. ఆయన ఏడుస్తున్నాడు. వచ్చింది స్టేషన్ రెడ్డి గారు. అప్పుడు స్టేషన్ శ్రీనివాసం గారు ఆయన అడిగాడు, ఏమిటంటే ఏం జరిగినప్పుడు మనసు చేయలేదు, కొత్త కన్నీళ్ళు కార్యగా ఈ శాఖలు చాలా వస్తాయి, మంచి సందేశం నాటకం అని చెప్పేసి ఆయన చేశారు. ఆ విధంగా విచిత్రం అంటే మీరు హాస్యలేండి, హాస్య రచనలేండి, హాస్య రసాన్ని బాగా పోషిస్తున్న మీరు ఒక ఇరుగురు గోల్ లాంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని జనాన్ని బాగా కదిలించారంటే అది అనిపించలేదు. కానీ అంత బాగా జనాన్ని కదిలించారంటే ఆశ్చర్యం ఉంటుంది. ఒకసారి ఏంటంటే హైదరాబాద్ లో 7 ఊళ్ళ కలిపి లహరి అని చెప్పి ఒక నాటక సప్తాహం పెట్టారు. అంటే 7 భోపాల్ వచ్చి, తర్వాత హైదరాబాద్, విజయవాడ, ఇట్లా 7 ఊళ్ళ వాళ్ళు ఆ నాటకాలు 7 రేడియో కేంద్రాలు అక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అట్లా విజయవాడ స్టేట్ నుంచి అది అంతే అని చెప్పేసి పంపించాము. దీనికి జ్ఞాపకం అది 2-3 నాటకాల వరకు ఎవరు నవ్వుకుంటుంటే హైదరాబాద్ స్టేషన్ కాబట్టి ఎవరు నవ్వట్లేదు, ఏం తీస్తామని, అయ్యా విజయవాడ వాళ్ళు మీరేమన్నా నవ్విస్తారా అని చెప్పేసి అడిగే జ్ఞాపకం ఉంటుంది. అంటే అప్పుడు మనం ప్రారంభించాం, జనం మెరుగుబడి నవ్వుతుంది. అటువల్లో మీరు డాక్టర్ ఆలోచన నన్ను కూడా మీట్ అవుట్ చేసి మీరు పాత్రలో అంత చేశారు కదా. మీరు కే వెంకటేశ్వరరావు అయ్యో పూర్తి చేస్తారేమో ఈ పునర్జన్మలో ఎత్తించేవాడు. వాళ్ళు సరదాగా అనుకునేవాడు, రేపు సుబ్బారావు ఆల్బమ్ చూస్తాడు ఎట్టాడు అని చెప్పేసి చేసి పట్టేవాడు. అయితే పూర్తి చేస్తారా మీకు అమ్మాయి అవటలేదు, పట్టాలు చుట్టూ పరిస్థితులు వస్తాడే ఆ నాటు పాట పడ్డారు. జీవం చేసిన అంటే నాకు తెలియజేసిందో చాలా గొప్ప గొప్ప డైరెక్టర్. ఇంకో సమాజం ఏంటంటే బీఆర్లో నాటకం జరిగేటటువంటి సీరియస్ అయిపోతాడు. అతను పుట్టేవాడు కూడా నాకు డిసిప్లిన్ బాగా పట్టించేవాడు. డ్రామా అయిపోయి బయటకు ఉత్తేజించాడు ఉదయించేవాడు కానీ పడేవాడు అనమాట. అంత సరదాగా ఉండేవాడు. కానీ డ్రామా చదువుతున్నప్పుడు బీఆర్లో తెలిసారు. అతనంటే నాకు ఇప్పుడు గౌరవం పోయింది. అతన్ని
టీవీ నరసరాజు గారు రాసినటువంటి నాటకం అనే నాటకంలో అక్కడ చూశాను. కాబట్టి ఆత్రేయ గారు రాసినటువంటి విశ్వశాంతి అనే నాటకంలో ఒక కన్ను, ఒక కాలు, ఒక టీవీ లేనటువంటి మిలిటరీ ఆ వేట చేశాడు. నా తర్వాత అక్కడ చూసి ఆ వేటాలు చూసినప్పటికీ నేను ఒక ఇష్టమైన నటుడు, అభిమాన నటుడిని అనుకున్నాను. అతనితో మాట్లాడితే అనుకున్నాను. అప్పుడు మేము మా ఊరిలోనే నాటకం దాంట్లో కథ డ్రామా చేశారు. యాక్ట్ చేసిన తర్వాత డ్రామా అయిపోయింది. పేరు తెలిసి నా నామానం కాదు, నా సరే మీరు ఏ ఊరండి, ఎన్నాళ్ళ నాటకాల్లో ఉన్నాడు అంటే నాకు సమయం అంత ద్వారా నన్ను కావలిస్తున్నాడు. ఎందుకంటే నేను ప్లాన్ చేసి చూపించారు, మీరు ఇంట్రెస్ట్ కానీ అది చాలా బాగుంది అని చెప్పి ఆ రాజు దేవేంద్ర నేను బాగా ఆలోచించుకోవడం. వాడు నేను కలిసి మా ఊరు నాటుకుంటాం. వాడేమో శంకరం మాత్రం వాడు, నేనేమో కళాం బ్రహ్మ వెళ్ళాం. ఆ విధంగా చాలా ఆధారించుకోవడం. అప్పుడే నిర్మల్ కూడా నాకు ఈ విధంగా వీళ్ళందరితో కూడా సినిమాలో బాగారు సినిమాలు కూడా వేషాలు వేశారు. అంటే అఫ్కోర్స్ అది మొట్టమొదటి ఓర్చుంటే కదా, ఓర్చి కర్మగారు ఏఆర్ కర్మ అని ఆయన గారు, ఆయన నాకు చాలా ఫ్రెండ్. ఇప్పుడు సినిమా కోట సినిమా వీళ్ళంతా మిక్కిని వీళ్ళంతా కూడా నాకు చాలా దీని నష్టాలుగా అంతా మీ శిష్యులు చాలా ఆప్తులు చెప్పారు. అది నమ్మక వాళ్ళు నన్ను చాలా ఆప్యాయంగా చెప్తుంటారు. ఇప్పుడు ఏం చెప్పాను తర్వాత గోచిత వాళ్ళే శ్రీరాని శిక్షణ ఇచ్చారు. శ్రీరాని శిక్షలో సమాప్తి కంటిన్యూ అభిరావణికి అమలు అదే రకం. తర్వాత దాంట్లో ప్రొడ్యూసర్స్ లో ఒకరైనటువంటి అశ్వినిస్తూ ఆయన నేనంటే అభిమానం. ఆయన ఎదురు మంచి ఎంపికని ఎన్టీ రామారావు ఇచ్చారు. గుర్తుగా ఈ ఫోటో అది దాంట్లో ఎదురు మంచి ఇది ఎదురులేని మధ్యలో నేను రైలు పెట్టని నేను డిఎస్పీ వేషం. ఈయన మార్గదర్శనంలో వస్తాను, డిఎస్పీ వేషంలో వస్తుంది. ఎదురుగా చదివినట్టు సరే ఈ సీన్ అనమాట. తర్వాత ఆంధ్ర భైరవులు కూడా ఆ గుర్తులైనటువంటి జంజాల గారు తప్పకుండా ఉండాలి చెప్పేసి మనుషులు అని ఆంధ్ర భైరవులు ఆశించారు. ఆంధ్ర భైరవ సత్యలోత్సవాల్లో ఈ మొమెంట్ ఇప్పుడు కమలహాసన్ ఇచ్చి ఆ మొమెంట్ తీసుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ఆ పూలమాల ఇచ్చినట్టు ఈ వెనకాలంలో గిరీష్ కర్నాడు గారు అట్లాగే చూసారా ఈవిడ మాళవిక అని దాంట్లో ఆంధ్రప్రదేశ్లో హీరోయిన్. ఇక్కడ నా మిత్రులు ఏబి ఆనంద్ గారు, నేను, ఇదిగో మా శ్రీరామరావు గారు, నేను, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, ఏబి ఆనంద్, తర్వాత ఆనంద్, గిరీష్ కర్నాడ్ గారు, మన మేయర్ డిప్యూటీ మేయర్ చేసిన సుబ్రాజ్ గారు ఈయన. తర్వాత ఒకసారి రేడియోలో హాస్యకథ పెట్టారు. పెట్టినప్పుడు గణపతి, తర్వాత సాక్షి, తర్వాత పార్టీ పాలిస్తాం ఇవి వేషాలు ఇచ్చారు. ఇవి పొట్టి పెట్టారు పార్టీ పాలిస్తాడు. నేను గణపతి ఇస్తాను. ఈ తెలుగు వేషాలు ఇచ్చారు ఆడుకుంటా. తర్వాత సాక్షి రంగారావు గారు, ఇవి తండ్రి వెంకటేశ్వరరావు అని నా వ్యక్తులు. ఈ విధంగా వీళ్ళందరితో పరిచయం, వీళ్ళతో నాటకాలు వేసింది. తర్వాత నా మిత్రులు చాలా మంది నాకు సన్మానం చేయటం మొదలుతారు. ఎట్లాగంటే సుమధుర కళానికేతనం ఒకటి, ఆ కళానికేతనంలో శ్రీరామోహన్ గారు నాకు మా ఇద్దరికి కూర్చోబెట్టి మీరు చెప్పారు బావగారి కబుర్లు, ఇద్దరు బావగారికి సన్మానం చేయాలని చెప్పేసి చూశారు. ఆ సంతోషం ఇది సన్మానం. నమస్కారం. ఏం సార్ చిన్నప్పుడు ధైర్యం వచ్చినప్పుడు మీ పేరు వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని చూడాలి, ఆయన ఎలా ఉంటారు
అంటే ముఖ్యంగా గణపతి నాటకం చాలా ఆకర్షించేది అప్పట్లో. చాలా మంది అసలు ఆ నాటకం వస్తుంటే చెట్టు దగ్గర నుంచి కదలకుండా పూర్తయ్యేదాకా నాటకం వినేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని నండూరు సుబ్బారావు గారు అంటే ఎలా ఉంటారు, ఆయన ఒకసారి చూడాలి అని ఊహించుకున్నాను. అయితే నా అదృష్టం ఏమిటంటే మరి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంలో చేరిన తర్వాత వెంటనే మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మరి మీ ఆశీస్సులు పొందటం, తర్వాత మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది కలగటం, ఇదంతా కూడా నిజంగా కలలాగా అదృష్టంలాగా నేను అనుకుంటూ ఉంటాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ మీరు పనిచేసి మరి వాళ్ళంతా కూడా రిటైర్ అయిపోయినప్పటికీ ఈ చివరి దశకంలో అంటే బిఫోర్ యువర్ రిటైర్మెంట్ కాబట్టి కుర్రాళ్ళు కొంతమంది చేరారు. అయితే మేము చేరి మిమ్మల్ని చూసి నేర్చుకుని ఏమిటంటే మీలో ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ లేకపోతే పని పట్ల ఉన్నటువంటి బాధ్యత కానీ ఆ భక్తిభావంతో మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇవన్నీ తీసుకోకూడదు అనుకుంటూ ఉంటాం. నిజంగా చాలా అదృష్టంతో నేను ఒక్క విషయం రాబోతున్నాను. మరి ఏ పని చేయాలనుకున్నప్పుడు చిత్తశుద్ధితో సిన్సియర్ గా తపస్సు కింద భావించి చేయాలి. అలా చేసినప్పుడే మనకు ఒకనాడు అవసరం ఒకనాడు పెట్టాలి. అంతేగాని ఏదో ఆలోచించండి బాగా పెద్ద ఇందులో అయిపోవడం ఇంకా మాత్రం అది రాదు కూర్చొని లేదు. అవును. అయితే నా అదృష్టం ఏంటంటే మరి మీతో పనిచేయటమే కాకుండా మీ దర్శకత్వంలో కొన్ని నాటికల్లో నటించడం, మరి మీరు నటుడుగా నన్ను కొంతవరకు తీర్చిదిద్దడం, ఇదంతా కూడా నా పూర్వజన్మగా నేను భావిస్తాను. అంతేకాదు ముఖ్యంగా నేను గర్వించేది మీరు రచించినటువంటి నాటకాల్లో నటించడమే కాకుండా టెలివిజన్ లో కూడా మీతో నటించేటువంటి భాగ్యం కలిగింది. అయితే మరి టెలివిజన్ లో మీరు ఇంతకు ముందు ఏదన్నా కార్యక్రమాలు పాల్గొన్నారా? మొట్టమొదట హైదరాబాద్ లో రవీంద్రబాద్ లో 2 సోమరస్ నాటకాలు వేశాం. ఒకటేంటంటే అది అంటే ఉంది, తర్వాత ఫోటోగ్రాఫ్ మీద ఉంది. అది చాలా బాగా అది 18వ రాష్ట్రంలో అవడంగా టీవీ వరకు ఇది టీవీలో కూడా ఇస్తే బాగుంటుంది. అప్పుడు నా మిత్రులు విఠల్ గారిని అప్పుడు ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేశారు. వెంటనే టీవీలో కూడా అధ్యయనం ఉంటేనే ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఉంది, నాటికం కూడా ఇచ్చామన్నమాట. అంత ముందు ఒకసారి ఈ మరి పంచసూత్ర ప్రణాళిక ఇస్తారు, వాటి విషయంలో నేను మురళీకృష్ణ ఒక బిట్లు ఇచ్చాం, ఒక 10 నిమిషాలు. తర్వాత ఈ 2వ ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మన వాళ్ళు కొంతమంది హిమబిందు అనేటువంటి సీరియల్ ఇచ్చారు. ఆ హిమబిందు సీరియల్లో నాకు మెయిన్ పాత్ర చాలా మంచి వేషం, మంచి పేరు కూడా 23-24 పాత్రలు నేను దాంట్లో వసూలు చేస్తాను. తర్వాత మీరు చూసిన చిన్న బిడ్డకి అదే చిన్నపిల్లకి వ్యాక్సినేషన్ అది కూడా అవసరము, పద్ధతులు ఎంత ఉందో చదువు ఎంత ఉందో కాబట్టి అటువంటి చేయాలని చిన్న బిడ్డ అది తర్వాత సీతారామ సన్యాసం అనే రాష్ట్రంలో టీవీ వాడు తీసుకున్నారు. అప్పుడు మీరు కూడా ఉన్నారు, అందులో ఒక పాత్ర కలిగారు. మీరు నేను రామచంద్రరావు లింగవర్ధన్ గారు మీతో నటించడం అద్భుతంగా నేను భావిస్తున్నాను. అది టీవీ ఇచ్చే తర్వాత గురుగారు ముఖ్యంగా రేడియో నాటకాల్లో మీరు వేషాల్లోనే కాకుండా మంచి మంచి రచనలు చాలా చేశారు. అవును. అసలు మధ్య తరగతి కుటుంబీకులు కొంతమంది ఇంట్లో రేడియో కానీ పెట్టుకుంటే వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ జీవితంలో నిత్యం జరిగే పాత్రలు కానీ వాళ్ళ సంఘటనలు కానీ అవన్నీ కూడా గురిగుచ్చినట్టుగా చక్కని నాటకాల్లో మీరు 1/2 గంట 1/2 గంట నాటకాల్లో అలాగే వాళ్ళు విని చాలా ఆనందపడేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది ఏమిటంటే పండగల్లో పూర్వం ఈ తెల్లవారుజాము 4:30-5 ప్రాంతాల్లో చక్కటి హాస్య నాటికలు వేసేవాళ్ళు, రూపకాలు వేసేవాళ్ళు. అంటే అప్పుడు కరెంటు పొద్దున మూడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాటకాలు విని పండగ మంచి మూడ్ తో పండగ ప్రారంభమైంది. ఆ విధంగా మంచి అయితే మీ నాటకాలు విని మరి చాలా నేను చాలా సంతోషించాను, ఆనందించాను. ముఖ్యంగా ఒక విధంగా మిమ్మల్ని చూడాలని కావాల్సింది. ఎందుకంటే రచన చేయడం అనేది ముఖ్యమైన చాలా కష్టమైన విషయం నా చూసాను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా సీరియస్ నాటకాలు రాయడం ఇవి అనుకోండి, కానీ ఒక హాస్య నాటకాన్ని అంటే ఒక పరిధిలో 15 నిమిషాలు కానీ 1 అరగంట కానీ ఆ పరిధిలో రచించి మన్నను పొందడం అనేది సామాన్య విషయం కాదు. చక్కటి హాస్య నాటకాలు రచించారు. అయితే మరి కొన్ని హాస్య నాటకాలు నాకు గుర్తున్నాయి. తర్వాత నేను విన్నది ఏంటంటే మీరు కొన్ని రచనలు చేశారు, అంటే పుస్తక రూపంలో మీరు కొన్ని రచనలు బయటకు వచ్చాను. రేడియోలో ప్రసారమైనటువంటి నాట్యాన్ని బందర్లో భావరాజు నరసింహారావుని ఆయన 2 సంవత్సరాలుగా వేశాడు. అలాగా అది కాకుండా మొదటి నుంచి నాకు ఏదో రచనలు చేయాలి అని కాబట్టి చెప్పవద్దు. 2 అపరాధ పరిశోధన వాళ్ళు కూడా
డిటెక్టివ్ నవల్ రాశాను. దాని తర్వాత బాల సాహిత్యం పిల్లలు పంపించేస్తున్నాం కథలు కానీ నాటికలు కానీ అవి కొన్ని రాశాను. రాయటంలో ఉద్దేశం ఏంటంటే ఆరుగులో మా ఊరు, ఆ ఊళ్ళో నాకు పిల్లలందరూ గాలిగా తిరుగుతున్నారు అనే దాంతో బాలప్రకాశ్ నాట్య మండలి అని చిన్న పేరు పెట్టి ఈ మన వాళ్ళ పిల్లలందరినీ దగ్గర చేర్పించాను. తీసి వాళ్ళ పాటలు ఈ నాటికలు ఇవేమి నేర్చుకొచ్చాను. ఎందుకంటే గాలిగా వదిలిపెట్టిన పిల్లలు గాలిగా తిరుగుతారు. ఈ సాంస్కృతికమైనటువంటి అవగాహన వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి విషయంలో వాళ్ళని తీసుకొచ్చి చూసాం. వాళ్ళని తీసుకొచ్చి రేడియో కూడా పిల్లలకు బాలప్రకాశంగా ఉంటుంది. మెయిన్ పార్టీ అట్లా పండగలో బొమ్మాలు వచ్చినప్పుడు స్టేజీ మీద నటించాలు చూసినప్పుడు మాకు కూడా అవకాశం ఇస్తుంటారు. అప్పుడు ఆ పిల్లలను తీసుకొచ్చి నేనే నాటికి దాచి ఆ నాటికి తగ్గించి ఇక్కడేమో స్టేజ్ మీద ఇచ్చాను. అది ఆరుగంలో బాలప్రకాశంగా ఉంటే పిల్లలు మెడికల్ లాంటి వాళ్ళు కదా అని పేరు వచ్చింది. ఆ విధంగా రచనలు చేయడం అన్నది నాకు కొంచెం ఉత్సాహం కలుగుతున్నాయి. దాంతో ప్రారంభించాను. తర్వాత అసలు పెట్టుకోవడం అని ఒక నవల, తర్వాతనేమో మన పేరు సంవత్సరం, తర్వాత నేను హరికృష్ణ గారు కలిసి మంచిగంధం మల్లెపూలు అనేటువంటి నవల రాశాము. అవి లోపల రచించారు. తర్వాత యునెస్కో వాళ్ళు కొన్ని నవలు రాశారు, తీసుకున్నారు. ఏమిటంటే 15 నీడలు, దీపం జ్యోతి, తర్వాత ఆట బొమ్మ, ఈ విధంగా కొన్ని దగ్గర సుమారుగా 15 నవలు రాశాను. తర్వాత పెద్ద పెద్ద నాటకాలు కూడా రాయడానికి ఉత్సాహం వచ్చి ఎరుకల గోడు అనేది అది ఆంధ్రజ్యోతి ద్వారా వాళ్ళు కాంపిటీషన్ ఇచ్చారు. దాంట్లో అది మన ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు, అంటే మన రేడియో స్టేషన్ వాళ్ళు తీసి ఆ బండ రామ్మోహన్ లో 15-30 అనుకోండి. కొన్ని కాపీలు వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల కానీ లేకపోతే ఒక విధంగా అయిపోయాయి. అతను ప్రశ్నలు తర్వాత పుస్తకాలు మనకి సంవత్సరాలు ఉంటుంది. ఈ రేడియో నాటికలు, చిన్నారి మనసుకొని రేడియో నాటికలు, విరిగిన చట్టాలు, తర్వాత వెన్నెల నిలువెంత, ఈ ఎండమావుల్లో నీరు, శశికళ, తర్వాత పిడుగు అని చెప్పేసి అపరాధ తర్వాత రాగమాలిక, సూర్యదారం, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇట్లాగే ఈ మధ్యనే ఒక సీరియల్ నవల రేడియోలో ప్రచారం అయింది. 6 నుంచి అమెరికా దాకా అని ఒక పల్లెటూరులో పుట్టినటువంటి కుర్రాడు తన ప్రతిభా పాఠాల వల్ల అమెరికా వరకు వెళ్ళాడు అన్నదానికి, అంటే సిన్సియారిటీ ఉంటే ఎప్పటికైనా పనిచేస్తుంది. ఆ నవల ఒకటి రేడియోలో టీవీగా ప్రచారం అయింది. అది కొద్ది రోజుల్లో ప్రింట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే చక్కటి హాస్య రచనలు చేసి మీరు నిజంగా అటు కుర్రాళ్ళకి బాల విద్య రాశారు, మరి పెద్దవాడికి రాశారు. అయితే మరి మీ ప్రతిభ పాఠం వారికి నెలకోవడం చాలా ఊళ్ళలో మిమ్మల్ని వాళ్ళు తిరిగి సన్మానించి మరి మీరు గౌరవించాలని నేను భావిస్తున్నాను. ఒకసారి ఆ వివరాలు చెప్పండి. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఉంది. నాకు తెయ్య నాటికల మీద జనానికి కొంత అవగాహన ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం బాగా ఉండేది. అందుకు అనుగుణంగా కాలేజీల వాళ్ళు, యూనివర్సిటీల వాళ్ళు నన్ను తీసుకునేవాళ్ళు. గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి కాలేజీలు, తర్వాత హై స్కూల్ చాలా కవరప్ చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కూడా 2 సార్లు వెళ్ళి నేను దేరంగవంతుడు ఒకసారి, నేను వేడుమాధవ్ ఒకసారి, ఇంకా మేము అక్కడ కూడా అడ్రస్ చేయడం జరిగింది. తెగినాటి అంటే ఏంటి, ఎట్లా ఉండాలి, దాని మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి, రచన ఎట్లా ఉండాలి, ఇవన్నీ డైలాగ్స్ ఎట్లా ఉండాలి, మరి ఈ విషయాల మీద మటుకు మొత్తం మీద ఈ జిల్లాలన్నీ కూడా నేను కవర్ చేశాను. తర్వాత దాంట్లో చాలా మంది చాలా సన్మానం కూడా చేశారు. హై స్కూల్లోనూ అక్కడ ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే ఏలూరులో ఒక కళా దర్బారం ఉంది, లక్ష్మణరావు అని పేరు. ఆయన చాలా భారీ ఎత్తున ఏలూరు సన్మానం చేశారు. తర్వాత నరసరావుపేటలో కళాభాష జరుపుకుంటారు, వాళ్ళు బాగా సన్మానం చేశారు. తర్వాత సుప్రసిద్ధ సినీ దర్శకులు ఉన్నారు జంజాల్ గారు, అప్పుడు ఇంకా ఆయన ఫీల్డ్లోకి వెళ్ళలేదు, సినిమా ఫీల్డ్లోకి. ఆయన వెన్నకోటి విజయరాము వీళ్ళంతా కలిసి, విజయారాజ్ శర్మ వీళ్ళంతా కలిసి ఇక్కడ మొట్టమొదటి చాలా గొప్పగా సన్మానం చేశారు. ఇదిగో ఈ ఫోటో అది అనమాట.
తర్వాత మరి సుమధుర కళానికి ఎదిగిన వాళ్ళు నందమూరి రామ్మోహన్ రావు అని కూర్చోబెట్టి చాలా ఎక్కువగా గౌరవించి సన్మానం చేశారు. అది కూడా ఈ ఫోటో అది. తర్వాత జస్ట్ నేను రిటైర్ అయిన కొద్ది రోజులకి ఆర్టిస్ట్ అంతా కలిపి గురువు గారికి సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు చేసేందుకు శర్మ, తర్వాత పాండురంగ గారు, తర్వాత ఇక్కడ కె సుబ్బరాజు గారిని ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నారు, ఆయన శంకర్రావు గారు, తర్వాత సుబ్బారావు గారు కళాబంధు, వీళ్ళంతా కలిసి చాలా గ్రాండ్ గా సన్మానం చేశారు. తర్వాత ఆర్టిస్ట్ అంతా కూడా వచ్చి ప్రత్యేకంగా నా ఇంటి గౌరవం పెట్టి కానీ అభిమానం పెట్టి కానీ అంతా దండలు సాధిస్తుంటే నాకు నిజంగా నా జన్మ పవిత్రం అయితే అని అనిపించింది. అంత సంతోషం. ఎందుకంటే ఇంతమంది మిత్రులు, కళాకారులు, ఇంతమంది మిత్రులు నన్ను అభిమానిస్తున్నారంటే మరి అంతకంటే కావాల్సింది చెప్పండి. కాబట్టి ఒక ఆర్టిస్ట్ గా నేను చాలా సంతృప్తి చెందాను ఈ సన్మానం వల్ల. ఈరోజు గురుగారు చిన్న సందేహం అండి. ఏంటి మరి ఇప్పుడు చాలా నాటకాలు వస్తున్నాయి, రేడియోలో కానివ్వండి, ఇటు రంగస్థల మీద కానివ్వండి. కొంతమంది మీలాంటి పెద్దలు ఇచ్చే నాటకాలు చూసి ఏమిటో క్వాలిటీ బాగుండట్లేదు, మా కాలంలో ఇలా ఉండేవి కావని చెప్పి అంటున్నారు. మరి ఇవాటి నాటకాల్లో లోపం ఏమిటో మరి మాలాంటి వాళ్ళకి మీలాంటి వాడు చెబితే దిద్దుకుని ఏదైనా మంచి మంచి ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఒక ఉద్దేశం ఉంది రామకృష్ణ, ఏమిటంటే ఈ నాటక రంగం ఏ రీత్యా చూసుకున్నా కూడా నానాటికి తీసుకొచ్చి నాగంపుట్టానుగా తగ్గుతోందేమో అని చెప్పేసి నాకు బాగా బాధగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర నాటక రంగంలో మరి అర్థంకి శ్రీరామూర్తి గారు, బందాకంఠం చేస్తారు, మాతో పెట్టి, తర్వాత బళ్ళారి, తర్వాత వీళ్ళంతా కూడా చాలా ఏమాయమైనటువంటి చంద్రచూర్ శాస్త్రి గారు, తర్వాత రఘురామయ్య గారు, వీళ్ళంతా కూడా దేదీప్యమానంగా ఆంధ్ర నాటక రంగాన్ని వెలిగించే రోజులు ఉన్నాయి. వాళ్ళ కాలంలో ఆంధ్ర నాటక రంగం 3 పూలు 6 కాయలు కలుగుతుంది. వారి తర్వాత కొంచెం తగ్గిపోయింది. అప్పుడు మైలవరం వారు అంతా కూడా కొంత అభిమానులు ఉండి వాళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళని శాస్త్రీ చేసిన వాళ్ళు లేరు, వీళ్ళు నాటక కళ కూడా తగ్గిపోయింది. తర్వాత ఏలూరు నుంచి కృష్ణుడు, బందర్ నుంచి అర్జునుడు, అక్కడి నుంచి ఏదో నాటకం చేసేవాళ్ళు. దాంతో కాంబినేషన్ క్వాలిటీ తగ్గిపోయి ఎవరి గొప్పవాడు చూపించుకుందాం అనే ఉద్దేశంలో గిలకరించాల్సి పాటలు తప్ప నాటకంలో పత మాత్రం కనిపించింది. అలా మన ఆనాడు కనకతార, తర్వాత జలంధర, వస్త్రాభరణం, తర్వాత ఇటువంటి నాటకాలు బోర్డు పాదుక పట్టాభిషేకం, చంద్రగుప్త, హరిశ్చంద్ర, ఇప్పుడు ఆ నాటకాల పేర్లు ఉన్నాయన్నా ఎవరికి తెలియకుండా. తర్వాత దాంట్లో కొంచెం శ్వాస నాటకాలు వచ్చాయి. ఏమిటంటే చింతామణి ఒకటి, తర్వాత రంగుంటూరి ఒకటి, ఈ మన చెవికెళ్ళి ఒకటి, ఇట్లా కొంచెం మామూలు శ్వాస నాటకాలు వచ్చాయి. అంట్లో కూడా కొంచెం నీకేది ఉండేది, వరవిక్రయం ఒకటి. వీటన్నిటి వల్ల మనకి సమాజానికి పనికొచ్చేటువంటి విషయాలు ఉండేవి. క్రమంగా అది తగ్గిపోయినానికి ఆత్రేయ గారి నాటకాలు వచ్చాయి. ఆత్రేయ గారి నాటకాల్లో మరి విశ్వశాంతి, తర్వాత గుమాస్తా ఒకటి, ఎన్జిఓ, ఇటువంటి నాటకాలు అవి కొంతవరకు సమాజానికి పనికొచ్చే నాటకాలు వచ్చాయి. అది కూడా తగ్గిపోయి ఇప్పుడు రాందానమైంది, ఒరే ఇదే లేదా చందమామ, సత్యగింత, ఏవో పేర్లు సంబంధం లేనటువంటి పేర్లతో ఏవో నాటకాలు ఇవాళ రాసేయటం, రేపు రిహార్సల్ చేయటం, ఎల్లుండి నాటకం ఆడేయటం ఎక్కువగా ప్రాముఖ్యంగా జరుగుతున్నారు. పూర్వం నటులు ఉన్నారంటే అదో తపస్సు కింద భావించి నెలల తరబడి కృషి చేసి రిహార్సల్ చేసి నాటకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఓపిక వాళ్ళలో లేదు. తర్వాత ఇవాళ మీరు నేను ఉన్నాం పని, మీ కోసం మీరు చదువుకుంటే నేనే కొట్టడం, నా కోసం చదువుకుంటే మీరే కొట్టడం, ఇట్లా ఉండేది. అట్లా కాదు, నాటకంలో వచ్చేటువంటి నటీనటులు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ కోసం ఉన్నా లేకపోయినా వచ్చి కూర్చోవాలి. పొద్దుని ఆయన తర్వాత వెళ్ళాలి. అది ఎక్కువగా కే వెంకటేశ్వరరావు అనే బాగా అమలుచేవాడు. అది నాటకంలో ఉండే ప్రతి వాడు కూడా రిహార్సల్ చూసుకుంటాడు. వాడి కోసం ఉండనేయండి, ఉండకపోండి. దానివల్ల వాళ్ళకి మీరు తెలుస్తుంది విషయం, అంటే కాంబినేషన్ తెలుస్తుంది. ఆ విషయంలో ఇప్పుడు ఓపిక ఎవరికి లేదు, ఎవరు రిహార్సల్ 2 రోజులు 3 రోజులు చూస్తాం, 4 రోజులను చేజెక్కిస్తాం, ఎక్కువ ప్రాంతం మీద ఆధారపడతాం. ఒక ఆవిడేది కదా మంచం నుంచోబెట్టి దాని మీద దుప్పటేసి వెనకాల నుండి డాక్టర్ అందిస్తున్నామని నేను చెప్పేస్తూ ఉంటాను. అంత జీర్ణస్థితి తీసుకుంది నాటకం. కాబట్టి నాటకాలు
బాగా రీహాసం చేసి మంచి సబ్జెక్ట్ వచ్చేస్తున్న రాయించుకుని దాని కనుక ప్రయత్నం చేసి వేసినట్టుంటే నచ్చుతుంది. లేకుండా ఏదో స్వతంత్రంగా వెళ్దామంటే మొత్తం పనిచేసేది కాదు. తర్వాత నాటకాలు వేయడానికి కూడా ఈ నటీనటులు అన్ని చోట్ల ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు తలో 10 రూపాయలు వేసుకుని ఏదో నాటక సమాజం వేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి తగినంత గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మంచి మంచి నాటకాలు వేయించుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. తర్వాత రేడియో నాటకాల విషయంలో కూడా పూర్వం నేను చేరిన కొత్తలో రామచంద్ర రాజ్యసభ, రావణ పంతులు, టీవీ నరసరాజు గారు, తర్వాత ఇంకా నిర్మల, మల్లికాంబ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మంచి సీజన్ ఆర్టిస్టులు. వాళ్ళు చాలా బాగా కృషి చేశారు. ఏవైతే తర్వాత రేడియో నాటకెళ్తే ఏ అక్షరం మీద నొక్కాలి, ఏ అక్షరం మీద నొక్కకూడదు, మరి ఏది ఎలా ఉంది అని చెప్పేసి అనేటువంటి పాయింట్ల మీద వాళ్ళంతా గ్రాఫ్ తీసుకునేవాడు. దాని మీద ఆ గ్రాఫ్ ప్రకారం ఎన్నిసార్లు నిద్రలో చెప్పని ఆ గ్రాఫ్ ప్రకారం టకటగా చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారంటే రికార్డింగ్ వచ్చిన తర్వాత ఏదో వాళ్ళ సంతాలు పడతారు అన్నట్టు మనకి డబ్బులు ముఖ్యం అని చెప్పేసి ఇప్పుడు స్టేజీ నాటకం మామూలుగా సమాజం వాళ్ళు వేస్తుంటే ఇప్పుడు వాళ్ళకేం రాదు, ఇన్కమ్ రాదు, క్యారెక్టర్ చేయగలరు. కష్టపడి రాత్రి వాళ్ళు కూర్చొని పనిచేస్తున్నారు, నడపగా పనిచేస్తున్నారు. అలా చేసి అది బాగుంది వాళ్ళకి. రేడియో వాళ్ళు పిలిచి 200, 300, 400 ఇచ్చి దాన్ని నాటకం వేయరా అంటే అది చాలా సులభంగా తీసుకుని ఆ చెప్పి కింద పెట్టుకుని తెల్లారిపోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చారు కానీ మళ్ళీ అనిపించేటట్లే అలా కనుక ఇంటి దగ్గర వాడు కృషి చేసి ఇక్కడ గురించి ఇచ్చేస్తే మంచి నటులు అవుతాడు. అదేం లేకుండా ఏదో కేవలం ఆ డబ్బే వస్తుంది, ఆ డబ్బు కోసం వేస్తున్నాం అని చెప్పేసి ఆ తంటాలు రామోహనరావు పడతాడు, సుబ్బారావు పడతాడు, ఆ రికార్డింగ్లు చేస్తాడు. ఆ చేపలు అమ్మాయంటే ఆ నటుడు తీశారు. నృత్యం కాదు ఇది. అట్లా కృషి చేసి నాటకం రీహార్సల్ చేసి ఈ నాటకం వేస్తే మంచి నటులు వస్తారు. ఈ నటులకి ఆ ఉద్దేశం బాగా ఉండాలి. స్పోర్టివ్గాను నేర్చుకోవాలి, తప్పన మంచి నటులు కావాలి అనే ఉద్దేశం ఉంటే ఇప్పటికి కూడా రేడియో నాటకం మంచి వస్తాయి. చాలా మంచి విషయం చెప్పారు. కానీ సిన్సియారిటీ ఉండాలి. అదో తపస్సు కింద భావించాలి, అదో పవిత్ర కింద భావించాలి. కానీ కేవలం డబ్బే ప్రాధాన్యంగా చూసింది మాత్రం కావాలి. మీరు చెప్పినటువంటి మాట అంతా ఒక స్ఫూర్తి కలిగి మరి ఈ రోజు ఇంకా ఏంటంటే మీరు కూడా చాలా పెద్ద నటులు కావాలని నాకు కానీ మీరు ఎక్కువ కృషి ఇదో తపస్సు కింద భావించి మీరు నేర్చుకోవటం, ఇతరులుగా నడపడం చేసి ఉత్తమ నటీనటులు తయారు చేస్తారని చెప్పేసి ఆశీర్వాదాలు కావాలి. రేడియోలో ఎట్లా పనిచేస్తున్నారు కాబట్టి మీకు అవకాశం ఉంది. తప్పకుండా మీరు చాలా మంది నటీనటులకు బాగా ప్రదర్శించి వాళ్ళ పైకి తీసుకొచ్చి మీరు పైకి చూడాలని